మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్టు 22. ఇది ఎవ్వరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఈ మధ్య కాలం ఏదో కొన్ని ప్రోగ్రామ్స్ మారాయి, ఓటీటీ వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ గతంలో అయితే ఆగస్టు 22 ఛానల్స్ ఓపెన్ చేస్తే చాలు, ఎక్కడ చూసినా చిరంజీవి గారి పాటలు, చిరంజీవి గారికి సంబంధించి సినిమాలు అన్నీ వస్తాయి. ఆయనకి ఫ్యానిజం చేయడం అనేది ఒక పొజిషన్ గా చూసేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి జనరేషన్, ఇప్పుడు కూడా. చిరంజీవి గారి సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్మి బిల్డింగ్లు కట్టారంటే అతిశయోక్తి కాదు. అంత గొప్ప సంచలనమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చారు చిరంజీవి గారు. చిరంజీవి గారే అలా ఉంటే ఆయన్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఎలా ఉంటారండి? బేసిక్ గా మనకి ఒక ఏజ్ లో, ఒక టీనేజ్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఆ హీరో ఫ్యానిజం, టిఎఫ్ఐ వార్స్ అద్ది అని చెప్పేసి హడావుడి చేసి, ట్విట్టర్ వార్స్ అని చెప్పేసి ఇరక్కొట్టేసుకుంటాం. ఇది మనకు తెలిసిన ఫ్యానిజం. కానీ మన ముందు తరాల వాళ్ళు, అంటే మన నాన్నలు, ఆ స్థాయి వాళ్ళు ఫ్యానిజం ఎలా చేస్తారో తెలుసా? ఆ హీరోని ఊహించుకొని పాటలు రాస్తూ ఉంటారు, ఆ హీరోని ఊహించుకొని కథలు రాస్తూ ఉంటారు, ఆ హీరోని ఊహించుకొని ఆ సామాజిక సేవలు కూడా చాలా చేస్తూ ఉంటారు. సరిగ్గా గుంటూరులో నాకు అలాంటి వ్యక్తి ఒక ఆయన ఎదురయ్యాడండి. ఆయన మీకు పరిచయం చేస్తాను. చిరంజీవి గారి కోసం ఆయన ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ మాధ్యమాలు ఏయో ఉపయోగించుకొని ఇప్పటికి కూడా, ఆయన వయసు 54 సంవత్సరాలు వచ్చినా కూడా చిరంజీవి గారి మీద ఆ అభిమానం, ఆ మక్కువ, ఆ ఇష్టం కొంచెం కూడా మారలేదు. మనకి ఏజ్ పెరిగే కొద్దీ రకరకాల పనుల వల్ల, ఫ్యామిలీ వల్ల ఏంటంటే ఆ ఫ్యానిజం కాస్త పోయి, ఆ పిల్ల చేష్టాలు పోయి కాస్త ఇదిగా ఉంటాం. కానీ అలా కాదు, అది కాదు ఫ్యానిజం అంటే. ఒక హీరోని, ఒక స్టార్ని అడ్మైర్ చేసే విధానం మనం ముందు తరాల వాళ్ళని చూసే నేర్చుకోవాలి. సో ఈరోజు ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. రండి సార్. ఈయన పేరు ఈశ్వర్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. మీ వయసు 54 ఏళ్ళు. 54 సంవత్సరాలు సార్. సో చిరంజీవి గారికి అభిమాని అంటే అది ఒక స్థాయిగా చెప్పుకుంటారు వన్స్ అపాన్ ఏ టైం, ఇప్పటికి కూడా. అవును సార్. దాదాపు 3 దశాబ్దాలుగా ఆయన ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. సో ఆయనకి ఫ్యాన్స్ అంటే ఒక ఇదిగా ఉంటుంది. సో ఈ వయసులో కూడా ఆయన మీద ప్రేమతో ఒక అద్భుతమైన పాట రాశారు. ఆ పాటని రికార్డ్ చేసి కూడా ఇది చేశారు. సో మన ప్రేక్షకులకి ఆ పాట వినిపించబోయే ముందు అసలు చిరంజీవి గారి మీద ఈయనకున్నటువంటి అభిప్రాయం, ఆ ఫ్యానిజం, ఆ అభిమానం ఏంటనేది తెలుసుకుందాం. సార్, ఎప్పటి నుంచి చిరంజీవి గారు అంటే మీకు అభిమానం? సార్, నా చిన్నతనం 12-13 ఏళ్ల వయసులో రామారావు గారిని, శ్రీప్రసాద్ కృష్ణ గారిని అలా చూస్తూ అలా పెరిగాము. మాకు కరెక్ట్గా టీనేజ్ వచ్చే టయానికి మాకు మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. ఓకే. ఆ రోజు నుంచి ఆయన సినిమాలు వరుసగా, ఒక సినిమాని 5 సార్లు 6 సార్లు ఒక పిచ్చిగా చూసాము. పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదండి, అది ఒక ఎడ్యుకేషను. అంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి ఇలా ఉండాలి, ఒక హీరో అంటే ఇలా ఉండాలి, అతను ఇలాంటి మంచి పనులు చేయాలి, ఒక ఫ్యామిలీకి ఇలా నిలబడాలి అని ఒక మగమహారాజు కానివ్వండి, ఒక విజేత కానివ్వండి, అలాగే ఆయన హృదయంలో నుంచి వచ్చిన రుద్రవీణ కానివ్వండి, ఆయన సొంత బ్యానర్ల మీద ఆయన చెప్పినవి అన్నీ కూడా ఒక మంచి పనుల గురించి చెప్పారు. ఒక మంచి హీరోయిజాన్ని చూపించారు. ఆయన నటనతోనే మమ్మల్ని మెస్మరైజ్ చేసి, మనిషి అంటే ఇలా ఉండాలి, మనిషి అంటే ఇలా ఎదగాలి అని చెప్పేసి ఒక ఎడ్యుకేషన్ అయిపోయింది సార్. మాకు కొన్ని సంవత్సరాలు ఆయన సినిమాలు ఎడ్యుకేషన్ అయిపోయినాయి. ఆ తరంలో నుంచి ఇప్పటి వరకు కూడా నీతి, నిజాయితీ, ఓ పట్టుదల, ఓ పౌరుషంగా ఓ మనిషి కష్టపడి ఎలా ఎదగాలి, ఎలా పైకి రావాలి అనేది ఆయన ఎక్కువ సార్లు ఎంచుకొని తీసిన సినిమాలే మాకు ఇన్స్పిరేషన్. సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మంచి పుస్తకం లాగా తీసుకున్నారు. అంతేనండి, ప్రతి సినిమా కూడా ఆయన ఒక మంచి పుస్తకం. చిరంజీవి గారు అప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ని ఒక మార్చేశారు పూర్తిగా. సినిమా స్టార్ గా కాకుండా సామాజిక బాధ్యత, దేశం మీద భక్తి, ఎలా రావాలి, అసలు దేశం మీద మన ప్రేమను ఎలా పంచాలి, ఒక కుటుంబం మీద కానివ్వండి, ఒక దేశం మీద, ఒక సాటి వ్యక్తికి మనం ఎంతవరకు ఉపయోగపడతాం, ఒక మంచిగా ఎలా ఇన్స్పైర్ చేయగలం, మనం ఒక 10 మందికి చెప్పి ఇంకో 10 మందికి చెప్పి చేయించమన్నది ఆయన సినిమాలో చెప్పిన స్ఫూర్తికి ముందే మేము బిఫోర్గా అలా మారిన వాళ్ళం అండి. అలాగే మాకున్న నిడివిలో, మాకున్న పరిసర ప్రాంతాల్లో, మా సర్కిల్లో కూడా నేను అలాగే ఉంటాను. 10 మందితో ఏదన్నా కష్టం వచ్చినా, ఏది చేసినా అన్నయ్య అని, బాబాయ్ అని, ఇలా ఎవరు వచ్చినా కూడా ఆయన స్ఫూర్తే మాకు ఎప్పుడు ఉంటుంది. అలాగే వాళ్ళ కార్యక్రమాల్లో, వాటిల్లో సహాయ సహకారాలు కూడా మేము నిలిచిన వాళ్ళం. అదే స్ఫూర్తి ఈ రోజుకి వచ్చేసి
నవనూతనంగానే ఉంటుంది. మంచి చెయ్యాలి, ఒక మంచిగా బతకాలి అనే ఒక స్ఫూర్తి ఎలా ఉంటుంది అంటారండి, అది ఎప్పుడు నవనూతనంగా నిత్య సూత్రంలాగా మేము భావించుకుంటూ అలా మా కాలాన్ని గడుపుతున్నామండి. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? నేను బంగారు పని చేసేవాడిని. చిన్నప్పటి నుంచి బంగారు పని. ఇప్పుడు అప్రైజర్గా బ్యాంకుకి వెళ్ళి నేను వెళుతున్నానండి. చిరంజీవి గారి మీద ఈ పాట ఇప్పుడు రాశారు. ఈ పాట రాయడానికి కారణం ఆయన ప్రజారాజ్యం పార్టీకి వచ్చేటప్పుడే ఒక ఇన్స్పిరేషన్గా లాంగ్ బ్యాక్ నేను ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడే ఈ పాటని ఇంకొక ట్యూన్లో చేసి నేను సీడీలుగా చేసి మా చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచడం జరిగిందండి. అప్పట్లో మీడియాని కలిసి నేను ఇవ్వడం నాకు కుదరలేదు, అంటే నాకు అంత ఐడియా కూడా లేదు. దానివల్ల లేదంటే ఇది అప్పుడే ప్రాచుర్యం చెందేది. కానీ ఇంకా వచ్చే తరం, మారుతున్న తరానికి వేరే ట్యూన్గా తీసుకొని ఇప్పుడు ఇంకొంచెం ఇన్స్పైరింగ్గా ఉండాలి అనే విధానంలో మా పాప విజువల్ ఎఫెక్ట్లో జాబ్ చేస్తుందండి. యానిమేషన్ కోర్స్ చేయించాము తనని. సో ఇక నా కళ నెరవేరడానికి ఈ 70వ సంవత్సరంలో ఆయన అంజనాపుత్రుడు, చరిత్రలో అంజనాపుత్రుడికి ఆవిడ ఎలాగో ఈయన కూడా ఈ అంజనాదేవి గారు ఆవిడ లైవ్లో ఉన్నప్పుడే ఈ పాట చూడాలని, ఆయనకి 70 వసంతాలు పూర్తిగా నిండినాయి, వచ్చినాయి. 69 నుండి 70 వసంతాలు వచ్చినాయి. ఆయన అంతా ఇంకా ఆరోగ్యంగా, ఆయురారోగ్యంగా, ఐశ్వర్యాలతో అలాగే ఉండాలి అని, ఇంకా మా అందరి అభిమానమే ఆయనకి ఒక వయసు రూపంలో 100 ఏళ్ల కంటే ఎక్కువ బతకాలని ఒక మా ఆకాంక్ష, మా కోరిక. అందుకే వారు కూడా లైవ్లో ఉన్నప్పుడే చూడాలని ఒక బాగా ఇదితో నాకున్నంత పరిధి దాటి కూడా నేను ఈ పాటను చేయడం, ప్రేక్షకులకు అందించాలి. మేము ఫ్యాన్స్ అనేవాళ్ళం ఎలా ఉంటాము, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ పాట కంపల్సరీగా నచ్చుతుంది అనే దీంతో నేను కష్టపడి ఇది ఎప్పటి నుంచో నా గుండెల్లో దాచుకున్నది ఈ రోజుకి బయట పెట్టాను. సో ఎప్పుడు రాశారు పాట, ఇప్పుడు విజువల్ గా మార్పులు చేర్పులు చేశారు. ఓకే సార్, పాట వినబోయే ముందు, పాట ప్రేక్షకులకి చూపించబోయే ముందు ఒక డైలాగ్ కానీ ఏదైనా చెప్తారా చిరంజీవి గారి సినిమా నుంచి? చెప్తాను. సౌఖత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళుతున్నాను, లేకపోతే తలలు తీసుకొని వెళ్ళేవాడిని. అద్భుతంగా చేశారు సార్. ఒకసారి ఆ పాట వినిపిస్తారా? చిరంజీవి ఒక్కడే, తందనానా ఆడి తందనానా, ఒరే తందనానా బల్ల తందనానా, మెగాస్టార్ ఒక్కడే, మెగాస్టార్ ఒక్కడే, మెగాస్టార్ ఒక్కడే. సచ్ ఎ గ్రేట్ సాంగ్ సార్. నిజంగా మీరు ఇన్స్పిరేషన్ నిజంగా ఇప్పుడున్నటువంటి ఫ్యాన్స్ కి. ఎందుకు అంటే చెప్తాను, ట్విట్టర్ లో కొట్టేసుకుంటారు ఫ్యాన్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాన్స్. మీకు సోషల్ మీడియాలో చెప్తాను, చెత్త కొట్టేసుకుంటారు, ఇంకోసారి పర్సనల్ గా వెళ్ళిపోయి బూతులు తిట్టేసుకుంటారు. అదంతా పెద్ద వార్ జరుగుతా ఉంటుంది. కానీ అది కాదు ఫ్యానిజం. కొంతమంది పాపం ఇన్నోవేటివ్ గా యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో అద్భుతంగా ఎడిటింగ్లు చేస్తారు. అది మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఆ ఒక్క విషయం మినహాయించి మిగతాదంతా నిజంగా టైం వేస్ట్ చేస్తున్నారు. నిజంగా ఒక హీరోకి గనక మీరు ఫ్యాన్స్ అయితే, ఆ హీరో ఏం చెప్పాడు, సామాజికంగా ఏం చెయ్యాలని అతను భావించాడు, అలాంటివి ఆయన సారథుల్లాగా ఫ్యాన్స్ ముందుకు తీసుకెళ్ళాలి. నిజంగా నిజమైన ఫ్యానిజం అంటే మా ముందు జనరేషన్స్ వాళ్ళదనే చెప్పాలి సార్. ఇప్పుడంటే ఏదో ఒకరికొకళ్ళు ఈగో క్లాష్ వచ్చి కొట్టుకోవడం ఇట్లాంటివి కాకుండా, మీరు ఎప్పుడన్నా చిరంజీవి గారి కోసం ఎవరితో గొడవ పడ్డారా? గొడవ పడతారు, ఓపెన్ అయిపోతే గొడవలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి గుండెల్లోనే దాచుకొని ఆయన చెప్పిన పనులు, ఆయన చేయాల్సిన పనులు, ఆయన్ని చూసుకోవాల్సింది మంచి మంచి చిత్రాలు మళ్ళీ పెట్టుకొని, మళ్ళీ కాసేపు పెట్టుకొని, ఆయన ఏడిపించినప్పుడు ఏడ్చాము, నవ్వించినప్పుడు నవ్వాం, చాలా ఫైట్స్ చేసినాం. ఈ రోజుకి బాడీలో ఆయన ఒక స్టెప్ వేయగలిగిన అంత సత్తా మా బాడీలో, ఆ రిధం ఇంకా ఉంది. ఈశ్వర్ గారు, చిరంజీవి గారి టికెట్ దొరక్క బ్లాక్లో ఎప్పుడైనా కొన్నారా? కొన్నాను సార్.
ఎలా కొన్నామంటే నేను బంగారు పని చేసేవాడిని. ఆ రోజుల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఫస్ట్ షోకి 6 గంటల ఆటకి టికెట్ దొరికింది సార్ నాకు. అందరినీ వదిలిపెట్టేసి నేను ఒక్కడనే వెళ్ళిపోయి ఒక టికెట్ ఖరీదు వచ్చేసి సినిమా థియేటర్లో 20 రూపాయలు అయితే బయట 200 రూపాయలకి, అంటే దగ్గరగా 1 గ్రాము బంగారం అమ్మితే కానీ మాకు అంత డబ్బులు రావు. ఆ రోజుల్లో 1 గ్రాము బంగారాన్ని అమ్మి నేను ఆ టికెట్ కొనుక్కొని ఎగబడి వెళ్ళి చూస్తే మంగాడ ఎలక్స్లో అదే సినిమా 6 గంటలతో మాకు లాస్ట్ తుఫాను. ఆ తర్వాత సినిమా పడలా. మాకు అదృష్టం ఏంటంటే ఆ టికెట్ అంత రేటు పెట్టైనా సరే ఆ రోజుల్లోనే అంత పిచ్చిగా మేము చిరంజీవి గారి సినిమా అంటే చూసేవాళ్ళం సార్, పరిగెత్తేవాళ్ళం. ఏ సంవత్సరం అండి అది? జగదేక వీరుడు అతిలోక సుందరి సార్. ఇయర్ 89, 35 years అయిందట. అవును సార్, రీసెంట్గా టీనేజ్. ఆయన అంటే అలాంటి ఇన్స్పిరేషన్ సార్. ఆయన అలాగ పరిగెత్తేవాళ్ళం ఆయన కోసం. మాకు ఇచ్చేది కూడా మా నాన్నగారు ఒక ఆదివారమే సెలవు. ఆ ఆదివారం సెలవులో ఫస్ట్ షోకి మాత్రమే పంపిస్తారు. అలాంటప్పుడు అలా వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం సినిమాలు. ఎక్కువగా ఆయనది ఒక సినిమా బాగుంటే 8 సార్లు 6 సార్లు చూసిన సందర్భాలే తప్ప 1 సారి 2 సార్లతో చూసిన సినిమాలు కావు సార్. అప్పట్లో 30 సంవత్సరాల క్రితం అంటే 200 పెట్టి బ్లాక్ లో ఇంకా అదే 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఖరీదు సార్. ఇంకా ఎక్కువే గ్రామ్ గోల్డ్ చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో ఆ రేటు. అలాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సార్. మాకు వేరే అలవాట్లు ఉండేవి కావు. ఆయనే మా వ్యసనం. మాకు మందు అయినా చీట్ల ప్యాక్ అయినా ఇంకోటైనా అన్ని ఆయనే వ్యసనం. రీసెంట్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ చేశారు. చూసాను సార్. మా పిల్లలు కూడా హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళని పంపించాను, వాళ్ళే ఎంజాయ్ చేశారు. ఎందుకు నాన్నగారు చిరంజీవి గారి గురించి ఇంత పిన్ టు పిన్ ఇలా చెప్తారు, ఇలా ఇదవుతారు అని చెప్పేసి వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ, మా మిస్సెస్ గారు కూడా ఆవిడే చిరంజీవి ఫ్యానే. అలాగా మేము 2 పిల్లలు, మా భార్య భర్త, మా అమ్మగారు ఎక్స్పెషల్లీ మా అమ్మగారు కూడా చిరంజీవి గారి ఫ్యాన్. అలాగా మేమంతా చిరంజీవి గారి ఫ్యాన్ అండి. మా అన్నయ్య కూడా నా కోసం 5 సార్లు వెళ్ళినా 6 సార్లు వెళ్ళినా నా కోసం నా తోడు వచ్చి వాడు కూడా చిరంజీవి సినిమా అంటే చూసేవాడు. చిరంజీవి గారి సినిమా అంటే అరే నేను 2-3 సార్లు చూశాను కదంటే, సరే ఈ వారం నువ్వు వెళ్ళిరా వేరే ఎక్కడికన్నా, నేనన్నా వెళ్తుంటే లేదులేరా పద అని చెప్పేసి అలాగా 5 సార్లు చూసినా నా వెంబటే వచ్చేవాడు. అంత పిచ్చి క్రేజీగా ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టైనా సరే మా మెగాస్టార్ గారి కోసం మేము అలా చూసాము. కొత్త చొక్కాలు కొనుక్కున్నాం, కొత్త బూట్లు కొనుక్కున్నాం, కొత్త స్టెప్పులు వేసాం, ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేసాం సార్. ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్నాం. ఎక్కడన్నా పెళ్ళిళ్ళలోకి వెళ్తే మెగాస్టార్ గారు పాట పెడతారు, నన్ను ఎగిరిస్తారు. నాకు ఈ రోజుకి వయసు ఇంత వచ్చినా కూడా 10 స్టెప్పులు 4 స్టెప్పులు అన్న వేసేదాకా నన్ను వదలరు. అసలు ఈ రోజుకి ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి గారి సినిమాలు ఆయన చూసుకున్నప్పుడు ఆయనకి ఏం తీపి జ్ఞాపకాలు ఉన్నో తెలియదు కానీ ప్రతి సినిమా తీపి జ్ఞాపకాలు సార్. ఒక రుద్రవీణ కానివ్వండి, ఆపద్ బాంధవుడు కానివ్వండి, ఇలాంటి ఆయన స్ఫూర్తినిచ్చే ప్రతి సినిమా ఒక హృదయంగా ఉండేది. హృదయంలో నుంచి కన్నీళ్ళు వచ్చినా, ఆనందం వచ్చినా, ఏది వచ్చినా అలా చూసేవాళ్ళం. మా టైంపాస్ అదే. మా జీవన విధానంలో ఆయన మెంబరు. ఒక తండ్రి తర్వాత మాకు ఇంకా ఆయనే ఒక బ్రదర్ ఆఫ్ తండ్రి అని ఆయన. అందుకని హార్డ్ కోర్ ఫ్యాన్గా ఆయనకి ఈ సంవత్సరానికి నాకు ఇది కుదిరింది, అందుకు సంతోషిస్తున్నాను. డియర్ టిఎఫ్ఐ ఫ్యాన్స్, టిఎఫ్ఐ బానిసలు కూడా అంటారు. ఈశ్వర్ గారిని చూసి కాస్త ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోండి. నిజంగా ఫ్యానిజం అంటే అది కాదు, ఏదైతే మనం కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం ఇది కాదు. ఆ హీరోకి సంబంధించి ఆ హీరో పేరు చెప్పి సామాజికంగా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం, అవి కూడా చేస్తుంటే వాటిని ఇంకా ఉధృతంగా అవి పోస్ట్ చేయండి, వాటి గురించి మాట్లాడండి. ఇంకా ఏదైతే అభిమానిగా ఉంటూ అటువంటి సాంగ్స్ రాయడం, లేదంటే ఆయన మీద స్టోరీస్ రాయడం, ఇట్లాంటి ఇది ఏదంటే అన్నిటి కూడా కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి. అంటే ఎదుగుదలగా చూపించే విధంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలి, ఎవరిని దిగజార్చే విధంగా ఉండకూడదు, వ్యక్తిగతంగా హననం కూడా జరగకూడదు. ఇది నిజమైన ఫ్యాన్. అండ్ వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు. మా సుమన్ టీవీ తరపు నుంచి, అలాగే ఈశ్వర్ గారు వారి కుటుంబం అందరి తరపు నుంచి మీకు ఎన్నిసార్లు మీ అభిమానాన్ని, మీ మీద ఉన్నటువంటి ప్రేమని చాటుకున్న చాలా తక్కువే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఒక కుటుంబ సభ్యులయ్యారు. ప్రతి ఒక్క రేషన్ కార్డులో కూడా మీరు ఇండైరెక్ట్ గా ఉన్నట్టే. అంతటి అన్నయ్య అని చెప్పుకోవాలి. మీరు తీసుకొచ్చినటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇంకా నాకు తెలిసి మరొకరు చేసి ఉండరేమో అన్నంత విధంగా చేశారు. నిజంగా వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే టు యూ
మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్. మీరు 100 సంవత్సరాలు నిండు ప్రాయంగా బతికి ఆ తర్వాత జనరేషన్స్ కూడా ఇలానే ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ ఫ్రమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. చిరంజీవి గారికి 70 ఏళ్ళ వసంతాలు వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమన్ టీవీ వారు, వారికి నా అభినందనలు. నన్ను పరిచయం చేస్తున్నందుకు చిరంజీవి గారికి బెస్ట్ విషెస్ ఆఫ్ 70 years ఆఫ్ బర్త్డే స్పెషల్. థ్యాంక్ యూ వెరీ మచ్.